కష్టాల చెరలో చిక్కుకున్న నన్ను నీ ప్రేమ వరమే కురిపించినావు. పాట విన్నారు కదా. ఆ పాటలో ఒక భక్తుడు ఈ లోకంలో తను అనుభవించిన కష్టాల గురించి దేవుడికి చెప్పుకుంటాడు. అదే మాదిరిగా మనం చూసుకున్నట్టయితే యోబు గారి గ్రంథంలో, యోబు రాసిన గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం చూసుకున్నా, అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు, వేల ఆస్తి మొత్తం పోతుంది. ఆ తర్వాత అతని ఒంటి నిండా పుండ్లు అవుతాయి. 3వ పాయింట్గా యోబు గారి భార్య కూడా ఏమంటదంటే, ఇంకా నువ్వు యథార్థ వదలకుండా ఉంటావా, దేవుని దూషించి చచ్చిపో అంటది. ఈ అన్ని విషయాల్లో యోబు గారు దేవుని దూషించలేదు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుడికే మహిమ కలుగును గాక అన్నాడు. అంటే మనం దేవుడి మీద ఆధారపడి ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎంత వేదన కలిగినా ఖచ్చితంగా దేవుడి మీదనే ఆధారపడి ఉంటే దేవుడే మనని బాగు చేస్తాడు. ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. మన సమస్యకి మనం ఏం చేయలేం. ఆ దేవుడికి అప్పచెప్పితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అదే యోబు గారి గ్రంథంలో ఆయన జీవితంలో చివరిగా మనం చూసుకున్నట్టయితే 42వ అధ్యాయం అనుకుంటాను, ఆ యొక్క 7 కుమారులు ఇచ్చాడు, 3 కుమార్తెలు ఇచ్చాడు, ఆస్తిని డబల్ ఇచ్చాడు అతను. ఆ విధంగా దీవించాడు. కాబట్టి అందుకనే భక్తులు ఆ విధంగా పాట పాడిండు. నీవు తప్ప నాకు ఇలాలో ఎవరున్నారయ్యా, నీ ప్రేమ కన్నా సాటి భూమిపై ఏది లేదయ్యా, నువ్వంటూ లేకుంటే నీ బ్రతుకలేనయ్యా, నేనిలా ఉన్నానంటే నీ దయేనయ్యా, నీ ప్రేమ లేకుంటే ఈ జన్మ లేదయ్యా, గుండె నిండా నిన్నున్నావు నా యేసయ్యా. హల్లెలూయా.